రవాణా మరియు రహదారి భవనాల శాఖ గత పాలకుల నిర్లక్ష్యం వలన మరియు నిర్వహణ లోపం వలన రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారవడంతో పాటు ఉన్న మౌలిక సదుపాయాల పురోగతి కూడా కొన్ని సంవత్సరాలు వెనుకకు మరలింది. రహదారుల పునరుద్ధరణకు చేపట్టినటువంటి పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర గణనీయమైన పురోగతిని సాధించింది. మరమ్మతులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రహదారి పనులు కేవలం 3 నెలల వ్యవధిలో పూర్తి చేయడం జరిగింది. అదనంగా జిల్లా ప్రధాన కేంద్రాల నుండి మండల ప్రధాన కేంద్రాల వరకు మరియు వాటిని ఆనుకుని ఉన్న మండల ప్రధాన కేంద్రాల మధ్య 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నాం. వీటిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మండల అనుసంధాన మరియు గ్రామ అనుసంధాన మెరుగుదల ప్రాజెక్టు మరియు ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు వంతెనల పునర్నిర్మాణ ప్రాజెక్టుల కింద 2,522 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు మరియు 464 వంతెన నిర్మాణ పునర్నిర్మాణ పనులు ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి రవాణా రహదారులు మరియు భవనాల శాఖకు 8,785 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. పర్యాటక మరియు క్రీడలు మరియు సంస్కృతి ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 24-29 ద్వారా మా ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడం జరిగింది. అత్యంత పర్యావరణ ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ను ఋషికొండ బీచ్ నిలుపుకుంది. దీనికి తోడు అఖండ గోదావరి, గండికోట వంటి ఐకానిక్ పర్యటన ప్రాజెక్టులు పర్యాటకానికి అగ్రశ్రేణి గమ్యస్థానంగా రాష్ట్రం యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం 24-29 ద్వారా మెరుగైన క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి మరియు క్రీడా నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్షేత్రస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించి వారి క్రీడా శిక్షణను మెరుగుపరచడం ద్వారా మన రాష్ట్రాన్ని క్రీడా ప్రతిభకు ప్రముఖ కేంద్రంగా నిలబెట్టడమే ఈ క్రీడా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. 25-26 ఆర్థిక సంవత్సరానికి యువజన, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖకు 469 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.